നിന്നെ കാണാതിരുന്നെങ്കിൽ പാരം എന്തേലും കാരണങ്ങൾ കാണുന്നത് കാരം അല്ലാതെ നിന്നെ കിട്ടാൻ എന്തിൻ്റെ ഉള്ളിൽ പാറും ആരാ കടൽ പനാരം എന്തേലും മറിഞ്ഞേനെ മാറട്ടെ ഞാൻ പിന്നാലെ ആരെന്ത് പറഞ്ഞാലോ നാമാനോ ഇല്ലാതെ അവളും തന്നെ കൊണ്ടൻ മനസ്സിന് വല്ലാതെ 1 2 3 4 പറഞ്ഞു ഞാൻ വരും ഇതാര് താരകമോ താരതാര് പറയുമോ ഇതാര് താരകമോ താരതാര് പറയുമോ കടലാകിനി കറുപ്പുള്ള മണ്ണിനെ താമസിക്കാനായി വരുമോ വരവാകുമ്പോൾ അടഞ്ഞൊരു കണ്ണിനെ നിൽക്കാൻ വരം തരുമോ കള്ളക്കഥകളും മലമൃഗമായി തീരാം തരം കവനതകളും മരങ്ങളായി തിരിയാം തീരാനേ తన కంపెనీకి చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారా తర్వాత ఏం జరుగుతుంది ఇదే మార్కెట్. నా పేరు డ్రైవ్ రెస్టారెంట్. ఇక్కడ మనతో పాటు ఉన్నది మైక్ రేగన్. 52 సంవత్సరాల ఎదురు ప్రైవేట్ జెట్ బిజినెస్ ఇతని పేరు మీద ఉన్న కంపెనీని పబ్లిక్ కి అప్పగిస్తున్నారు. మిలీనియర్స్ కోసం ఒక యాప్ ని సృష్టించారు. మనం ఊబర్ లో కార్ ని బుక్ చేసుకున్నట్టుగా ఈ యాప్ లో జెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఇది పనిచేస్తుందా? అది వేచి చూడాల్సింది. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ కావాలి. వాళ్ళందరూ ఆల్రెడీ ఇతర కస్టమర్. అంతేకాదు ఇతర కంపెనీని పబ్లిక్ అప్పగించడానికి ఎస్ఈసి పర్మిషన్ కావాలి. ప్రైవేట్ జెట్ ఓనర్ మైకల్ రీగన్ తర్వాత వారు యుఎస్ యొక్క సెక్యూరిటీ ఎక్స్చేంజ్ మీటింగ్ వెళ్ళేలా ఉన్నారు. తన కంపెనీ షేర్స్ ప్రజల్లోకి తీసుకొచ్చే అప్రూవల్ కోసం పెడుతున్నారు. ఇది సరిగా ఉంటుందా? దీని నిర్ణయం ఎస్ఈసి చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సింది. ఎలా జరిగింది అది బాగానే జరిగింది. బాగుంది. ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళదా? పిల్లల్ని చూసేలోపు నేను ఒక కాఫీ తాగాను. గుడ్ మార్నింగ్ బేబీ. ఏమైంది? ఎప్పుడు నువ్వు గుడ్ మార్నింగ్ అనే కదా చెప్తావు. ఇంకా చిన్న పిల్లని కాదు. ఓ అలాగే. ఇది ఎవరు చెప్పారు నీకు? సరే, నాకు ఇందులో ఒక కాఫీ చేసి వెళ్ళవా? కాఫీ మధ్య ఇక్కడే ఉంది. హెల్ప్ చేస్తే నువ్వు వస్తేనే పని చేస్తుంది. నువ్వు సూపర్ ఉమెన్. ఇదేంటి కొత్త ఫోన్ కొనిస్తారా? ఖచ్చితంగా. ఏ కలర్ కావాలి? కామెడీ చేయదు. చదువు ఉండాలి. ముందు తినేసి వెళ్ళమని చెప్తున్నాను కదా. నాన్న వైఫై చేయమని చెప్పండి. చాలా స్లోగా ఉంది. ఇది కొంచెం కూడా బాగాలేదు. 15 ఏళ్ళు కదా. నేను కాఫీ తాగేసి స్నానం చేస్తాను. నేనే ఈ కంపెనీకి ఓనర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను కనిపెట్టిన ఆ యాప్ గురించి డీటెయిల్స్ అడగడానికే వచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనం ఎగరటం గురించి
మాట్లాడబోతుంది. ఫ్రాంక్, నీకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఫ్లైట్ని హ్యాండిల్ చేశావు. సింగిల్ ఇంజిన్ లైసెన్స్ని 17 ఏళ్ల వయసులోనే నువ్వు తీసుకున్నావు, కరెక్టేనా? ఆలన్ మల్టీ ఇంజిన్ ఫ్లైట్ని హ్యాండిల్ చేశాడు 22 ఏళ్ల వయసులో. అలాగే జెట్ ఆపరేట్ చేసింది 28. అలాగే మనతో పాటు బిజీ ఉన్నాడు. G550 జెట్ని ముందుగా హ్యాండిల్ చేసింది ఈవిడే. మనందరికీ ఎగరాలంటే ఇష్టం, అందులో మనకి హాయిగా ఉంటుంది. ఆ సంతోషమే వేరు. మనం ఒక రాయిలాగా భూమి మీదే ఉండిపోతాం. మన హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉంది, కానీ దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అది నిజమే కదా. నేను చేస్తున్న ఈ బిజినెస్ ని కొత్తగా మార్చి నేను ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నాను. ఇప్పుడు రాబోయే కాలాన్ని నేను చూపిస్తాను. ప్రైవేట్ ఏవియేషన్, దీన్ని మనం ఇంకా ఉపయోగకరంగా మార్చగలమా? మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీకే ఉపయోగపడచ్చా? మీ జెట్ లైన్ మీకోసం సంపాదనని తీసుకురాగలదా? నిజం చెప్పాలంటే సాధ్యం. వీగన్ ఏవియేషన్ ఆమ్ని జెట్ మొబైల్ యాప్ ని ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ప్రపంచం అంతా ఉన్న 15,000 కన్నా ఎక్కువ ప్రైవేట్ ఇంకా కార్పొరేట్ జెట్ ఎయిర్క్రాఫ్ట్స్ ని మీరు చూడొచ్చు. మీకు కావాల్సినట్టు ప్లేన్స్ మీ కళ్ళ ముందు వచ్చి నిలబడతాయి. అరే ఇది జాన్, క్షమించండి, నేను ఇప్పుడే వస్తాను. సరే తొందరగా. అలాగే. అసలైన విషయం ఏంటంటే ఇంత పొద్దునే ఎవరు డ్రింక్స్ తాగరని నాకు బాగా తెలుసు. ఈ విధంగా ప్రారంభమవుతుందని నేను అనుకోలేదు. నాకు తెలుసు, నా వైపు నుండి పని చేస్తున్నా. ఆ టెంపరీ మధ్యలో పిలవండి. నాకు నువ్వు కావాలి. నన్ను క్షమించండి, చాలా సమయం పడుతుంది మిస్టర్ గారు. ఇదే కదా టెక్నాలజీ. అవును, రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు మొదలు పెట్టండి. అలాగే ఇప్పుడు ప్రారంభిద్దామా? వెరీ గుడ్, వెరీ 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 గుడ్. ఇప్పుడు మనం మన ఆమెని గురించి మాట్లాడాలి. ఇది ఎలా వెళ్ళిందని అనుకుంటున్నాను. ప్రాబ్లం వచ్చినా కూడా బాగానే చెప్పింది. అలా జరిగిందంటే సంతోషమే కాదు, ఎందుకంటే అది మన సంతోషం. అవసరమా? ఖచ్చితంగా నువ్వు వెళ్ళి చదివి తీసుకో. ఆ ఐపీఓ వచ్చిన త్వరగా చెక్ చేయాలి. ఓకే. ఓకే దేవ్, గుడ్ నైట్, గుడ్ వర్క్. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సారీ. హాయ్, నువ్వే కదా వచ్చిన ఐటీకి? అవును, అది నేను ఎక్కువ. నేను మైకిల్. ఇవాళ నీ వల్ల మీటింగ్ చాలా బాగా. నువ్వు లీవా? నేను టెంపరీగా పనిచేస్తున్నాను. సరే, నేను దాన్ని మార్చేస్తాను. ఓకే, కలుపు. హాయ్, ఒక నిమిషం. నేను ఒకటి అడుగుతాను. వీకెండ్లో నీకు వేరే పనులు ఏమైనా ఉన్నాయా? నేను ఫ్రీగానే ఉంటాను. అలా అయితే మా ఇంటికి ఒకసారి రా. ఇంటర్నెట్ కొంచెం చెక్ చేయాలి. మా అమ్మాయికి అప్డేట్ చేసుకో. నీకు ఓకే కదా? ఓకే, నా ఇంటి అడ్రస్ జోన్ ఇస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్, జాగ్రత్తగా వెళ్ళు. Take photo, man.
నేను ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటాను. ఓ మీరా, రండి రండి, లోపలికి రండి. నేను మర్చిపోయాను, లోపలికి రండి. వావ్. కారు అద్భుతంగా ఉంది. వచ్చావా? నాకు వచ్చావు. ఎలా ఉంటుంది? కొత్త కార్స్ చిన్న వచ్చి మీకే బాగుంది. ఓ, ఇటువైపు తిరగాలి, ఎటువైపు తిరగకూడదని ఒక మామూలు నుంచి లాగా మీకు గైడెన్స్ ఇస్తుంది. ఇది మిలిటరీ గ్రేడ్ నెట్వర్క్, యూఎస్టీ శాటిలైట్ కవరేజ్ ఇస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అప్పుడు గ్లిచ్ అవుతుంది సార్. ఇది మీకు నచ్చుతుంది. అలాగే సరే. వారంటీ క్యాన్సిల్ అయితే చెప్పాను. సిస్టమ్ అప్గ్రేడెడ్. వచ్చింది చూసారా? బాగుంది. దీనికి థ్యాంక్స్. యా, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది కొత్త బిల్డింగ్ అయినా సరే పాత వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. నా యాక్టివిటీని రెడీ చేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంకొకరి దగ్గర పనిచేస్తూ ఉన్నాను. కాస్త నాకు ఈ వైఫై పాస్వర్డ్ చెప్పగలరా? దీని పాస్వర్డ్ రేగన్ హోమ్ 1. జస్ట్ ఓకే కదా? అవును. నువ్వు ఎవరి కోసం పని చేస్తూ ఉన్నావు? గవర్నమెంట్కి. నిజంగా అక్కడే ఇదంతా నువ్వు నేర్చుకున్నావా? అప్పుడు చెప్పచ్చు. నేను కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర నేను పనిలో తీసుకున్నాను. ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి పని అది సిగ్నల్ చెక్ చేయడం, ఇంటెల్ స్టాఫ్. నిజమా? కొంచెం వివరంగా చెప్పు. నేను దాని గురించి బయట మాట్లాడుకుంటాను. అర్థం. మీ ఇంట్లో సెట్ చేసిన స్మార్ట్ ప్యానెల్స్ లోపల ఇన్బిల్ట్ కెమెరాస్ ఉన్నాయి కదా? అవును, ఆ కెమెరాస్ ఆఫ్ చేశాను. నాకు నా ప్రైవసీ ప్రైవసీ ఉంటుంది. ఇప్పుడున్న లోకమే ఇంకా అంత దారుణంగా మారలేదని నేను అనుకున్నాను. ఈ నమ్మకాన్ని నేర్చుకోవాలి. ఏమంటున్నాను? ప్రైవసీ అనేది హక్కు కాదు, అదొక ప్రివిలేజ్. నువ్వేంటి ఆడుకుంటున్నావా? యూఎస్ కాన్స్టిట్యూషన్ లో రైట్ టు ప్రైవసీ ఒక మ్యాటర్. నిజంగా ఇంటికి కావాల్సిన ప్రైవసీ కోసమని, ఒంటరి మనిషికి ప్రైవసీ థర్డ్ అమెండ్మెంట్, సెల్ఫ్ ఇంక్రిమినేషన్ కోసం కాంప్లై ఇచ్చేది థర్డ్ అండ్ ఫోర్త్ అమెండ్మెంట్. కానీ ఎక్కడ కూడా మీ పర్సనల్ లైఫ్ ప్రైవసీ ఉంటుందని ఎక్కడ రాస్తుంది. నేను ఆ ఇంటర్నెట్ గురించి మాట్లాడాను. ఒకటి ఆజ్ఞ లేకుండా నేను ఇంటర్నెట్లో కరెక్ట్గా పనిచేయలేకపోతున్నాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? ఇది ఎవరి లైఫ్ కూడా మార్చేటట్టు. ఇంటర్నెట్ మిమ్మల్ని బెటర్గా మారుతున్నది, దారుణంగా మారుతున్నది మీ పర్సనల్ లైఫ్. నేను ఇప్పుడు వెళ్ళి పెట్టిన నా కార్లో ఒక వస్తువుని తీసుకురావాలి మర్చిపోయాను. నా అన్ని పనులు పూర్తి చేసినప్పుడు మీ బైక్ చాలా ఫాస్ట్గా చాలా స్మూత్గా పనిచేస్తుంది. మంచిది. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, అది నా వైఫ్, అది నా కూతురు. ఇలా ఇతర పేరుగా కొత్తగా వచ్చిన ఐటీకి. రిలాక్స్, జాయిన్ అవ్వు. నేను పర్వాలేదు. మన డ్రింక్స్ తగ్గ దీని మెయింటెనెన్స్ ఎందుకంటే అందంగా ఉంది. నాకు ఒక విషయం కూడా, గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టఫ్ అంతా నేర్చుకున్నావా? నేను ఎంఎస్సీ వర్క్ చేస్తాను. ఎంఎస్సీ
స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఇదిగోండి మీరే చూడండి. ఎందుకని దాన్ని వదిలేశారు? అదా అందులో నేను చాలా విశ్లేషించాను. నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. పైగా వారు చేసే పనులు చాలా వింతగా ఉంది. Ed, ఆ రోజు మీటింగ్ జరుగుతున్నప్పుడు ప్రజెంటేషన్ సరిచేసి చెప్పండి. నామినీ అప్ప తెలుసు నేను ఇండియాకి సైన్స్ అవును, అది నాకు ఆ యాప్ లాంచ్ అయిన తర్వాత నాకు నీలాంటి వాళ్ళే కావాలి. దానివల్ల నీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అది ఏంటంటే అందువల్ల నువ్వు నాతో ఉంటావని అనుకుంటాను. నాకు అర్థమైంది నువ్వు ఉంటావు. ఛానల్ 5 వాతావరణం జర్మన్ నుండి లండన్ వరకు మరియు తూర్పు నుండి పడమర వరకు తుఫాను రాబోతుందని సమాచారం అందింది. నువ్వు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నావు మైక్. నీ దగ్గర సరిగ్గా డబ్బు లేదు. నాకు తెలుసు. ఈ అమలు ప్రాజెక్ట్లో నీ దగ్గర డబ్బు ఉండాలి. నీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చే డబ్బంతా కూడా లోన్ లాగే ఉంటాయి. ఇప్పుడు ఎస్ఈసి ముట్టుకుంటే మాత్రమే కంపెనీ చేయగలరు. వాళ్ళు ముట్టుకోకపోతే కంపెనీ అమ్మేదే. అప్పుడు ఎవరైనా దీన్ని తక్కువ రేటుకి కొంటారు. ఉమ్, నీ మనసుకి ఏమంటారు? ప్రిలిమినరీ రిపోర్ట్ నాకు ఎస్ఈసి పర్ఫెక్ట్. ఇప్పటి వరకు మన దగ్గర ఎటువంటి సమస్య లేదు. అయినా కూడా వాళ్ళందరినీ ఏంటంటే త్వరలో తెలుస్తున్నారు. అప్పుడు మనకు సమస్య లేదు కదా. కొత్తగా ఏమి రానంత వరకు బాగా ఉంటుంది. అలా ఏమీ రాదు కదా మైక్. లేదు, అంతే, వేరే ఏమీ లేదు. గుడ్ మార్నింగ్, తీసుకుని నా డెస్క్ ఇంకో 5 నిమిషాల కాల్ వస్తుంది, మర్చిపోతుంది, నేను వస్తాను. సరే, మిమ్మల్ని 3 గంటలు కలుస్తాను. అండి, గుడ్ మార్నింగ్ టు యూ. మైక్ బాగా అయిపోతుంది. అవును, ఏంటి ఈ విషయాన్ని బాగా చూసుకుంటాను. ఏంటి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వింటానికి సంతోషంగా ఉంది. మంచి పనికి సహాయం. థ్యాంక్ యూ. సీరియస్గా ఫీల్ పెట్టుకుంటే బాగుంటుంది. చెప్పండి.
గుడ్ ఈవినింగ్ మైక్. అది తను టెక్స్ట్ చేసిందా? తప్పుగా పంపించింది. ఇది నా ఓన్లీ ఫ్రెండ్స్కి. గుడ్ ఈవినింగ్ మైక్. డాడ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది చేతి తను ఒక మెసేజ్ చేసింది. అది తను టెక్స్ట్ చేసిందా? తప్పుగా పంపించింది. ఇది నా ఓన్లీ ఫ్రెండ్స్కి. అలాగే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది స్పెయిన్ నుంచి వచ్చిన లేదు, అది నాకు చూడండి కాకుండా వేరే ఎవరిని తినడానికి పిలవదు. లేదు, నన్ను అమ్మని పర్మిషన్ అడగకుండా వేరే ఎవరిని తినడానికి పిలవదు. కనుక ఇప్పుడు మనం అందరం డ్రింక్స్ మొదలు పెడతామా? చెప్పండి, ప్రారంభిద్దామా? అనవసరం గొడవ పడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? చేతి నాన్ అనేవాడిని దీన్ని వెళ్దాం. ఇక్కడ కూర్చుని ఆఫీస్ వాడు నా కింద పని చేస్తున్నాడు. వాడు చుట్టం కానీ నాకు మంచివాడు అనిపిస్తున్నాను. అవును తను కానీ పెద్దవాడు 28 అని చెప్పి కానీ 17 సంవత్సరాలే. హాయ్. డ్రాప్ చేస్తాను. ఏయ్, నీకెలా? ఓకే. ఈ బాయ్ ఫ్రెండ్ అలా కూడా చెప్పచ్చు. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగే. నువ్వు చంపేస్తాను. నీకు తెలుసుకోవాలనుందా? మీ నాన్న నన్ను చంపేస్తాను. ఎంత ధైర్యం ఇంతకుముందు వచ్చింది. చంద్రు, నాకు మాట్లాడతాడులే. తప్పడం నాకు అర్థం కాదు. ఏమో నాకు తెలియదు, నేనేం తప్పు చేయలేదు. ఇలా చూడు హెడ్, బాగా విను, పంచి ఓకే ఓకే. సమస్య ఉంది. మీకు దీని గురించి బాగా తెలుసు మిస్టర్ రేగన్. ఎస్సిసి కాంపిటీషన్ రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్ సిచ్యువేషన్ నా ఫ్లైట్ కి చాలా ఇబ్బందిగా ఒక ఉంటుంది. మన ఫేవరెట్. అందువల్ల తెలుసా? మీకు అక్కడ ఉండడం నచ్చలేదు. ఏది? ఐపీటీ అవును, నేను ఆ కుర్రాని పనులకు పంపించేసాను. ఏ అబ్బాయి? హెడ్ క్వార్టర్ అదే ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నది. మన ఇంటికి అప్పుడే తెలుసుకున్నాడు. మంచిది వాడు మంచిది కాదు. వాడు ఇంట్లో వాడు కదా. సరే ఇప్పుడు మీరు చెప్పండి, మీరేదో రాస్తున్నారు. ఎస్సీపీ వల్ల ఒకే సమస్యగా ఉన్నది. అంతా బాగానే జరుగుతుంది అనుకున్నాం, కానీ హఠాత్తుగానే తలకెళ్ళలేదు. అది సరిపోతుంది కదా. అది నాకు తెలియదు, అదే అర్థం కాదు.
లేదు. నిన్న జరిగిన దానికి నేను సారీ మార్నింగ్. మైక్, ఇక్కడ సమస్య మన సిస్టమ్ ని హ్యాక్ చేశారు. కానీ చచ్చిదాన్ని లాస్ ఓకే సార్. చెప్పినందుకు చాలా సంతోషం. దీనికి రోజుకి 10 కోట్ల వరకు లాస్ వస్తుంది. ఆ ఈమెయిల్ ఎలాగ నా క్లయింట్స్ మొత్తానికి పంపిణీ. అది మన సర్వర్లో నుండే పోలేదు. ఈమెయిల్స్ అన్నిటిలో మన ఐపీ అడ్రస్ ఉంది కాబట్టి మనమే పంపించామనుకుంటాం. వాడి యాక్సెస్ చేయగలమా? ఎవరు ఎప్పుడు మనం కూడా పనులు తీసేద్దాం. నాకు తెలియదు మరి ఎవరికి అలా తెలియదు. అవును సార్, యాక్సెస్ లేకపోయినా బ్యాక్ డోర్ తీసుకొని లోపలికి వచ్చే అవకాశం చాలా ఉంది. ఎవరైనా అదే చేస్తారు. ఇలా చూడండి, ఎలా అయినా సరే మొత్తాన్ని కూడా అంతా మార్చాలి. ఇక్కడ ఉన్న మొత్తం పాస్వర్డ్ని మార్చేయండి. మీరేం చేయాలంటే ఎలాగైనా దీన్ని సరి చేసేయాలి. ఏం చేసేనా సరే. అలాగే మొదట సరే, అందరూ సైలెంట్ గా వెళ్ళండి. డాక్టర్ లైవ్ పేషెంట్ మెసేజ్ విన్నంటే వెంటనే ఫోన్ చేయగలరు. నాకు ఈమెయిల్ పంపించద్దని అడగాలి. నువ్వు ముందు ఫోన్కి వచ్చి ఆఫ్ చేస్తావా? ల్యాప్టాప్ దగ్గర కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ఫోన్ చేసి దాని గురించి అడగాలి. నా పథాలజీ రిపోర్ట్ నిజం చెప్తున్నాను. ఈమెయిల్కి వచ్చింది, అందులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అనే రిపోర్ట్ వచ్చింది. ఊరికి అసలు నువ్వేమంటున్నావు? నిజంగానే ఏం లేదు కదా? డాక్టర్తో మాట్లాడాను. రిపోర్ట్ నెగిటివ్ అని చెప్పారు. ఎంత నిజం భయపడింది. చెప్పు. ఖచ్చితంగా వాడుతూనే ఉంటుంది. నా చేతి దొరికింది. వాడిని ముక్కలు నువ్వు ఒక సైకోరా. నీ కమరా నాకు తన కంప్యూటర్ స్కిల్స్ బాగున్నాయి, నేను తనని యూజ్ చేస్తున్నావు అనుకుంటా. అలాగే వెబ్సైట్ నేను ఉపయోగించుకున్నావు మైక్. నీ క్లయింట్స్ అందరికీ నీ ఇంకొక మొహం తెలుస్తుంది కానీ నాకు డౌట్ గా కిందకి పడితే ఎలా ఉంటుందని తెలుసుకో. ఇలా కుటుంబ మీద పడకూడదు. ఇక నీకు ఇంతకు ముందు నిన్ను హర్ట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారా? నీకు చాలా చేశాను. నేను ఇలా చేయలేదు. మీరు ఒక ఇంట్లో బదులారు చాలు. వాడేవాడిని చాలా చేశాను. ఆగమంటే ఇక్కడికి వస్తున్నారు కదా, నేను నిన్ను చంపుతాను. ఈ జాబ్ ఎదురుకుని నేను రికార్డ్ చేశాను. దీనికి ఫోన్ చేస్తావా? నేర్చుకున్నానో తెలుసా, అందరూ అబద్ధం చెప్తారు. అందులోనూ పెద్ద బిజినెస్ మ్యాన్ మంచి కుటుంబాన్ని పెట్టుకున్న వ్యక్తి అలా చెప్తారు. అందమైన భార్య, స్వర్గం లాంటి ఒక ఇల్లు, దేవతలాగా ఒక అమ్మాయి, ఇవన్నీ వచ్చే అబద్ధాలు. ఇప్పుడు ఈ చెక్ చేసుకోవచ్చ గురించి మనం మాట్లాడుకుందామా? అసలు ఇంకా వర్జన్ అని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు నాకు ఎందుకు డౌట్ లో ఉంది. చెప్పండి కానీ అనవసరంగా నా కూతురు దగ్గర చేసే సమస్య ఆపరా. చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నారు. వదిలిపెట్టాను అంటావు. సమాధానం చెప్పు బాయ్. నేను తనకు ఒక పాట నేర్పించాను. చాలా పెద్ద తప్పు చేస్తామరా. లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు మీ దగ్గర అంత అద్భుతమైన కంట్రోల్ లేదు. మీరు వదిలిపెట్టారా? చెప్పారు వాడు నన్ను చంపాలనే ట్రై చేశారు. కానీ వాడు ఎవరికి తెలుసు? మీ కంటికి హంతకుండా ఉన్నానా? ఎవడు హలో, నేను వెంటనే పీటర్ బక్తో మాట్లాడుతున్నాను. చెప్పండి. పీటర్, నేను మైక్ రీగన్ మాట్లాడుతున్నాను. ఇలా చూడు, నేను ఇంటర్నెట్ గా కాల్ చేశాను, తప్పుగా అనుకో.
తెలియకూడదు, అందుకని మిమ్మల్ని కలవడం సంతోషం. ఇప్పట్లో ఇలాగే స్మార్ట్ టెక్నాలజీగా ఏం చేయగలిగితే అన్ని విషయాలు ఇంటర్నెట్లోకి తీసేయి తెలియకూడదు. అతను ఏ విధంగా ఓకే. మీరు నా దగ్గర నుంచి ఏ విషయం కాదు, అలా చేస్తే ఇది ఇబ్బంది. అందువల్ల 5 సంవత్సరాలుగా మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు అంటే అందులో మీరు ఏం చేశారు? అతని పేరు అతని నిజమైన పేరు రిచర్డ్ ఎడ్వర్డ్ హాకూన్, కాలిఫోర్నియా, జనవరి 12, 1980. ఇతని పేరెంట్స్ 1986 డివోర్స్ చేసుకున్నారు. తల్లితో పాటు చాలా ఊళ్ళకు తిరిగాడు. ఈ కుర్రాడు ఇతను ఈ టీంలో లేడు. ఎవరో ఎన్ఎస్ఏ సబ్ కాంట్రాక్టర్ ఇతర పనిలో తీసుకున్నారు. ప్రొప్రైటరీ టెక్నాలజీని ఇనిషియేట్ చేసినందుకు ఓకే, దానికి అర్థం. ఖచ్చితంగా ఈ కుర్రాడు తనతో పాటు పనిచేసే అమ్మాయిల్ని సీక్రెట్ గా వీడియో తీసుకుంటారు. ఈ కుర్రాడు 7 కంపెనీలు ఐటీ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. అన్ని కంపెనీల్లోనూ కొద్ది నెలలు మాత్రం పనిచేశారు. ఆ తర్వాత మీ దగ్గర ఇలా చూడు, ఇతను ఒక మానసిక వ్యాధితో ఉన్నప్పుడు ఇంకా ఇతను చాలా దుర్మార్గుడు. మీ పైపాల్ చాలా బాగుంది, కానీ ఇదంతా నాకు కేవలం అతని డ్రైవర్ ఏమి హ్యాకర్స్ ఎప్పుడు క్లౌడ్ని పెరిఫెరల్స్ అని అంటారు కదా, అందులోనే పనిచేస్తూ పెన్ డ్రైవ్ దాని అలాగే నీకేం కాలేదా? ఇంకా పర్వాలేదు, టైం మరుస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ. వలలో చిక్కాయి. చేయగలరు. ఈ పని చేయడానికి బాగా గుర్తుంచుకోవడం ఇష్టం. జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళండి. ఓకే, కరెక్ట్గా టర్న్ చేసి దగ్గరికి వెళ్ళండి. మీకోసం నేను వేగంగా పంపించవచ్చు. ఇప్పుడు ఏ పని లేదు. అది వేరే ఎక్కడైనా అతని దగ్గర బొమ్మ లేదు. అయితే ఇది ఓన్లీ బొమ్మే, అది తీసుకోండి. దాన్ని రావట్లేదు. మీరు త్వరగా చోటు నుంచి బయటరాలి. కాబట్టి నాకు మాట్లాడుతున్నాను. అయింది నాకు వచ్చింది. డిపార్ట్మెంట్ ఎగ్జామ్ల దగ్గరికి వెళ్ళండి. లొకేషన్ 4300 ఆల్మెడా అవెన్యూ. మా దగ్గరికి రావాలి. కావాలి తలుచుకుంటే ఇంకోటి నిజాన్ని ఈరోజు రాలేను సార్. చెప్పండి.
ఆపరేటర్ హలో నా దగ్గర పోతాడు నేను కంప్లీట్ ఇవ్వాలి అవును నన్ను వాళ్ళు అటాక్ చేశారు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులోనే మొత్తం ఏదైనా చెప్పాలనుకుంటుకోతే నాకు ఒక చిన్న అనుమానం ఆ పెన్ డ్రైవ్స్ అన్ని నాయే అవి నాకు తిరిగి ఇచ్చేస్తారా ఇవన్నీ ఎవిడెన్స్ మా ల్యాబ్ లో చెక్ చేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళగలను ఒక గన్ను కూడా పెట్టుకున్నాను కూర్చో మొత్తానికి మనం అందరం కరెక్ట్ కూర్చుంటూ పైగా Please. ట్రై చేయడం లేదని నేను అనుకుంటున్నాను మీరు ఆ సీలింగ్ మీద ఉన్న చిల్లుల్ని మూయగానే మీకు రెట్టి చేస్తాను వెళ్ళాలి గుడ్ మార్నింగ్ Welcome back. ఈ రోజు రాత్రి ఎస్ఎంలో ద బ్యాట్మ్యాన్ అట్రాక్షన్ ద ఛాంపియన్ ని దిక్కుపోతుంది ఓట్ చేస్తే మరికొద్ది సేపట్లో మొదలుకోబోతుంది డోంట్ వాచ్ ఇట్ ఎవరు ఆడుతున్నారు వాళ్ళు ఎవరైనా నేను అందరినీ ద్వేషిస్తాను నేను అర్థం తీసుకువెళ్ళిపోయాను పవన్ ప్రసన్న హృదయాన్ని మరీ ఎక్కువసార్లు మేమెప్పటికీ కలవంటున్నాం మేమెప్పుడూ ఆశ వదులుకోము తీసుకోగానే వెంటనే అన్నిటినీ మార్చేస్తారు డెలివరీ కూర్చొని దశలోకి తీసుకుంటున్నారా దాని గురించి చూపిస్తారు నా జీతం చక్క పెంచుతారా మీకు జీతం పెంచాలా స్పాన్సర్ కొన్ని గేమ్స్ గెలవమని చెప్పు ఇక్కడికి కాస్త జనం వచ్చేలా చేయాలి సీనియర్ గా ఉండడం నాకు ఇంకా గుర్తు ఇంకోటి పూర్తిగా నిండిపోయేది ఛాంపియన్షిప్ గెలవదని మనకు అర్థం కావడానికి ముందు దయచేసి నాకు ఇస్తావా అలాగే మాట్లాడుతుంది లైఫ్ స్ట్రీమ్ కూడా కట్ చేసేస్తాను వాటికి జాగ్రత్తగా అర్థమైంది రోజు జస్ట్ కాఫీ కావాలి ఆ బయట వాళ్ళు బిల్లు ఇమ్మంటున్నారు ఎప్పుడు ఇలా ఎనకే కలుగుతాం నేను ఒక గోట్ని నేను అన్ని చూస్తాను Hey guys. ఇప్పటికే 20 పాయింట్లు వెనకబడ్డాయి Come on. Alright, మళ్ళీ కూర్చోండి. ఏం పర్లేదు. వెనకాలండి. తీసుకో
చాలా థ్యాంక్స్. మై బాబు వచ్చేసావా బ్రో? డారెల్ నువ్వు ఆర్డర్ చేసింది వాటర్ అంటే ఫుడ్ కూడా బ్రో. ఎక్కడ చేస్తున్నాడు? ఏంటి రాత్రి ఒక రకంగా చట్నీ ఇస్తుంది. ఇది అందరం నాకు ఇష్టం లేదు, కానీ ఆమె బాగా అలసిపోయినట్లుంది. నిజంగానా? చేత వ్యూహం ఉన్నవాడిని ఎదుర్కోగలదు. అతని ఏకైక వ్యూహం ఏంటంటే అది రోల్ బాల్ లోకి వెళ్ళినా గొప్పది. ఇప్పుడు అతనిగా షూటింగ్ పాసింగ్ ఉన్నాయి. చాలా చక్కటి ట్రాక్. చాలా చక్కటి క్రాఫ్ట్. నేను అతనితో సమానమైంది. అవి తల మీద అది బాగాలేదు. ఛాన్స్ లేదు. అప్పుడే మీన్స్ వచ్చేసాయా? ఏంటి పోస్టర్ చేయడా? ఇది చాలా దారుణం. అది అసలు బాగలేదు. నీకు వెళ్తున్నా, కేజ్లో ప్రాక్టీస్ చేసుకుంటా. ఏంటి అయితే నువ్వు మాతో కలిసి గేమ్ చూడవా? లేదు, కేజ్ ఖాళీగా ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. ఎందుకంటే గేమ్ తర్వాత అది నిండిపోతుంది. నువ్వు గ్రీస్ కి దొరకకుండా వెళ్ళు. దొరకను. చేస్తున్నారు. ఎవరు వాటి సెకండ్లే ఉన్నాయి. వాళ్ళు హ్యారీ తీసుకుంటుంది. అతను ఇక్కడే ఉన్నారు. 3, 2, 1. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? వాళ్ళు క్లాక్ ని రీసెట్ చేస్తున్నారా? దాన్ని ప్రశ్నించండి. అతనికి మరొక టైం ఉంది. 3, 2, 1. ఏదో ఒక రోజు అది ఏదో ఈ పక్కోండి కలిసి బయటికి పంపండి. ఈ ప్రాబ్లం ఏంటి? ప్రతిరోజు నువ్వు ఇక్కడికి వస్తావు, ప్రతిరోజు నువ్వు తన్ని బయటికి పంపాల్సి ఉంటుంది. ఇంతకీ రూల్స్ అంటే చెప్పండి. ఆడలేరు. మొదట నేనే చిన్నమంది కాదు, నేను మీడియం. అంటే మీడియం ప్రైస్. నువ్వు ఎప్పటికీ రోడ్లకి రాలేవు. ఊరుకో, నేను పరిగెత్తని. నీళ్ళు సగం మంది కంటే నేను బాగానే ఆడతాను. నా టాలెంట్ ని చూపించినవు. నువ్వు పరిగెత్తేది కేవలం బయటకు వెళ్ళి ఏదో ఎప్పుడు నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు. ఏం పూర్తయింది? 26 పాయింట్లతో ఓడిపోయారు. పరిగెడుతుంది. తప్పకుండా ఒక ఫ్యాన్ కోసం నేను చేయమన్నా చేస్తాను. ఇది ఛాంపియన్షిప్ ఎందుకు గెలవలేకపోతున్నా? ఎవరైనా ఫ్లోన్ చూసారా? మురికి పిల్లి ఏం ఎలా ముగిసింది? నేను చూడడం ఆపేశాను, దానికి బదులు నన్ను నేను కొట్టుకున్నారు. నవ్వుగా ఉన్నా ఇది ఓనర్ మిడ్డలో నా చుట్టూ బుర్ర తక్కువళ్ళు ఒకప్పటి ఆటగాళ్లతో నింపితే నేను ఎలా గెలవాలి? నేను అదే పనిలో ఉన్నా. ఆఖరికి మన 6th ప్లేయర్ కూడా లేడు. కానీ నీ గిట్టలు మ్యానిక్యూర్ కావాలి. చూడు జెట్, ఫ్రీ ఏజెంట్స్ ఎవరు ఫ్రీగా రారు. ఓకే, కాబట్టి ఒక ఏరియాని నింపగలిగి ఒక పెద్ద చెక్ అవసరం లేని 6th ప్లేయర్ ఎవరైనా ఉంటే చెప్పు. లేదంటే నేను తిరిగి నా బురద స్నానం మొదలు పెడతా. అది పండి స్నానం. దాన్ని ఎలా చేయాలనేది నీ పని. చెప్పేది ప్లేయర్ని మార్చు లేదా టీం ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఏం చేసినా ఇప్పుడే నీకేం కావాలో జాగ్రత్తగా కోరుకో.
హలో విలియం ఫ్రెండ్ ఎలా ఉన్నావు నీ దగ్గర ఆ రెండు డబ్బులు ఏమైనా ఉన్నాయా ఓ ఓ యా రైట్ నాకు అర్థమైంది నీ తెచ్చాను ఇది నిజమైన డబ్బు కాదు ఒక కాగితం ముక్క మరి క్రితం నెల అంత ముందు సంగతి ఏంటి ఇది నా మీద ఇది నమ్మలేదా నాకు ఇంకా టైం కావాలంటే నువ్వు టైం బాగానే తీసుకున్నావు నేను నా కుటుంబాన్ని పోషించాలి నిన్ను పోషించలేదు ఈ రోజు వాళ్ళు నిన్ను కేసులో ఆడనిచ్చారా? తెలుసు ఆ పని మీదే ఉన్నా అవును ఉన్నారు ఐఎమ్ సారీ చూడు రేపటికల్లా నా రెంట్ నాకు ఇచ్చేయాలి లేదంటే నేను ఆ రూమ్ నుంచి ఒకరికి ఇచ్చేస్తాను సరేనా పిల్లలు You hooping, we hooping. You shooting, I'm shooting. That drives me crazy. That time's fantastic. You better find a future. ఒకసారి దీన్ని చూడండి వైలెంట్ గ్రేట్ ఫిల్మ్ ఫోర్స్ స్వయంగా చెప్పి ఫర్బల్ గేమ్ లో వేస్తుంది మామూలుగా మీకు $600 అమ్ముతాను ఇంకా అయితే 500 ఇచ్చేది వద్దు నాకు అవే కావాలి అది పాడైపోయింది. కానీ నేను ఒక ఫోన్ తీసుకుంటే మళ్ళీ చూడను ఎంతో అందమైన పైన దిగుతైన లేక్ గొప్పగా ధైర్యం అది దాని అది ఎప్పుడు ఉంది ధైర్యం కానీ నా ల్యాండ్ లో మిగిలేదు ఓకే నేను ఇది చూడలేను మరి తగ్గించేస్తున్నావు ఆగదు ప్లీజ్ ప్లీజ్ మీరు నమ్మలేరు నేను కేసు దగ్గరికి వచ్చాడు అందరినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతకి ఇది అమ్ముతున్నావా లేదా ఓకే తీసుకోలేదు ఆల్రెడీ పదండి ఎవరు చెప్పండి ఎవరు నాకేమీ తిరుపుతాను మీరంతా ఎక్కడ తర్వాత నిన్న బాధు అతన్ని ఓడించు ప్లీజ్ ఇక్కడ ఎందుకు పనికిరాని వాడు కూడా ఉన్నాడు అవడానికి పోదు ఒక చెత్తవాడి విధంగా వండను ఇచ్చాను డబ్బాలకి లోపలికి ప్రతి పీకేస్తాను అనుకున్నాను డౌన్ యొక్క అతి గొప్ప చెత్తవి రాసేవి అవేంటర్ ఎక్కడ కనిపించకపోతే ఎవరో ఒక నాకు సమాధానం తర్వాత నేను జడ్ గురించి కానీ వైల్డ్ గురించి కానీ ఎవరు అలా మాట్లాడకూడదు అడ్డుకోండి తర్వాత నేను బాల్ చూసుకో నువ్వెనక్కి తిరిగి చిన్నపిల్లలకు వెళ్ళిపోతే మంచి నిజంగా అడుగుతున్నాను ఎవరైనా ఉన్నారా
నేను దాని మీద డబ్బు పందెం కాస్తున్నాడా ఇప్పుడు 2 డబ్బులా అదే గుడ్డే గ్రేట్ పాయింట్ అండ్ మొత్తం దగ్గర ఉన్నదంతా ఇచ్చేనా ఒక మేక కాస్త చిల్లరేనా కానీ ఒకటి చెప్పరా ఎన్నట్టు వెనక్కి తగ్గడు. అలాగే చేద్దాం. ఒకటి మొదటి నీ బాల్ అదొకటి మాటలేమో నీకు తెలుసన్నమాట. నేను అక్కడికి వెళ్ళే వరకు నాకు కాపలాగా ఉంది. మొదలుపెట్టి అయిపోయినట్టే. ఒక మ్యాజిక్ వాడు దుమ్ములో తొల్లుతున్నాడు. ఇక సీరియస్ గా ఇప్పుడు నువ్వు నాకేంటి తీసేసామని చెప్తున్నావు. ఓకే అలాగా నువ్వు ఒక అవుట్ సైడ్ చూడను అన్నమాట. ఇప్పుడు నన్ను దాటి వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్నా నీకు ఇలానే ఉంటుంది. ఇది నా కోట. ఇక ఏం చేయలేవు. మరి అంత చెప్పగా వెళ్ళారు. ప్రతి ఒక్కరు తమ కోసం ఎంతసేపు అలా బయటికి తీసుకుంటారు కదా. అవును నిజమే. మా డాడ్ గురించి నీకు సారీ, కానీ నీకు ఇది తెలియదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నీకు ఒక శాండ్విచ్ చేశాను. దానికి సారీ. దాని గురించి అసలు ఆలోచించు. నువ్వు టాన్స్ తరపున ఆడుతున్నప్పుడు నేను నిన్ను గ్రీన్ హౌస్ లో కలుస్తాను. చెప్పా కదా ఆ వీడియో క్రేజీగా వచ్చింది. వాడి వరకు అయోమయం అయిపోయాడు. అది వచ్చేసారు. నాకు వీడియో చూపించినందుకు ఈ సామాన్లు తెచ్చుకున్నావా? అవి కుప్ప మీదకి విసిరేయ్. ఓకే, ఒక కుప్పని తీసుకో. అవన్నీ ఉడికివే. ఈ కుప్పనప్పుడు లభ్యం వెళ్ళరా. ఇక్కడ ఏం చేస్తుందో చూడు. నీకు నచ్చిందా? కమోన్, ఇది ఇప్పుడు వైరల్ కాబోతుంది. నువ్వు వాడి యాంగిల్ క్రికెట్ చేసావు. చూడు, పెద్దవాడికి వాడిని కుటీస్ కావాలన్నావు కదా. నువ్వు రోల్ బాల్లోకి వెళ్ళా అతి పెద్ద వాటితో పోటీ పడ్డావు. ఇది చేసింది అదే. ఓకే, నేను లైక్ చేస్తున్నా. ఎందుకంటే గర్ల్ ప్యాంట్ కలుపుకున్నాను అనిపిస్తుంది. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. నాకు ఒక డేట్ చేసుకోవాలి. ఎవరితో? నీకు చెప్పలేదా? మీ అమ్మతో. ఓకే ఓకే అది పని కాదు. ఇప్పుడు కాస్త రోడ్ చూసే వీడియో మాట్లాడవా? పర్వాలేదు. యా, నువ్వు భయపడుకో.
ఓకే చూడు మరి పర్వాలేదు పర్వాలేదు ఆ బయట అలా పార్క్ చేసిన జోకర్ గడు అందరూ బానే ఉన్నారా అందరూ కళ్ళు తేలేసరే అది నేనే స్వీట్ ఆ జోకర్ని నేనే. నువ్వు ఫ్లోరెన్స్ ఏవట్ నువ్వు ఓనర్వి నువ్వు మా వాయిస్ వేటిని పట్టించుకోలేదు మిస్టర్ హ్యారీ. చూడు మొత్తానికి నేనే నిన్ను పట్టుకున్నాను. కూర్చో. నిన్న నువ్వు గేమ్ చాలా చాలా అద్భుతంగా ఆడావు. నేను మడుగులు ఎలా విచ్చావంటే కొంతకాలం అతను ఆడివ్వరనిపించింది. ఇంటర్నెట్ దాన్ని ఎంతో ఇష్టపడింది. నిన్ను వాళ్ళు ఇష్టపడుతున్నారు. అది క్రేజీ ఇది ఇంకా క్రేజీగా మారబోతోంది. ఏం నువ్వు గమనించకపోవచ్చు, మనకి చాలా దారుణంగా ఉంది. లేదు చెప్పు మా దగ్గర లీగ్ యొక్క బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ క్లాస్ చేసుకునే దారి లేదు. ఇంకా ఇంకా చిన్నవాళ్ళు అవుతున్నారు. కానీ జెట్, ఈ టీమ్ కి ఇప్పుడు కావాల్సింది నువ్వే. నీ అవసరం ఈ టీమ్ కి చాలా ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. నా ఉద్దేశంలో నువ్వు మాత్రమే ఈ టీమ్ ని ఆదుకోగలవాడు. నేను నీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నా. సీజన్ సెకండ్ హాఫ్ కి మాకు ఒక ప్లేయర్ కావాలి. సీజన్ సెకండ్ హాఫ్ లో జాయిన్ అవ్వగలవా? మొత్తానికి జరుగుతుందా నువ్వు ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇనిషియల్స్ వేయాలి. నువ్వు అఫీషియల్ గా మా సారీ దీని మీద ట్రై చేసిందా చెప్పాలంటే ఇది ఆవిడ ఐడియా. ఏంటి నమ్మలేకపోతున్నావా? మా ఇల్లు కడతావా లేక ఇక్కడ నా టేబుల్ చూస్తూ ఉండిపోతావా? ఎవరైనా పెద్దవాడే అది చెప్పాను చాలా గర్వపడుతున్నాను. ఉంది ఆ విచిత్రమైన పద్దెవరు నాకు నచ్చలేదు. నొప్పి నొప్పి నేను చరిత్రలోకెల్లా అతి గొప్ప స్కోరర్. ఒక మొక్కలు కాదు కాదు అంతకంటే పెద్దది ఒక గొరిల్లా. మీరు మాట్లాడుతున్నారు అది ఒక స్మాల్ ఒక చిన్న ఏంటి ఒక గురి మంచిది ఒక మేక.
చేయించుతావా? నీ బుర్ర ఏమైనా దొబ్బిందా? ఓకే, ఎక్స్క్యూజ్ మీ, నువ్వే ప్లాన్ పిలిచే ఒక టీమ్మేట్ కావాలని నన్ను అడిగావు. నీకు గుర్తుందా? అవును, ఇప్పుడు ఇది అవసరం. నేను ఒక గోట్లో ఆడను. అతను టీంకే సిక్కినట్టు, సిటీకి సిక్కినట్టు. అతను అక్కడే కూర్చున్నట్టు. నన్ను ఎలా అనిపిస్తుంది? అతను నా స్క్రీన్లోనే కనిపించడం లేదు. ఇక కోర్టులో ఎలా చూడాలి? నేను గోట్లో అవుతాను. అటు నేను వంటని నేను అతను నేను కలర్తాను. ఆ తర్వాత ఇదేం జరిగినట్లు నిజాన్ని మాత్రమే నా పని. అలాగే ఒక సుదీర్ఘమైన ఆట ఆడడం కూడా నా పని. ఇది కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత మంది దృష్టిని ఆకర్షిస్తోంది. నీకు అసలు పోస్ట్ లో ఉండడం ఇష్టం లేకపోవచ్చు, అది నీ నిర్ణయం. కానీ అతను ఇక్కడే ఉంటాడు. నీకు బుర్ర పనిచేయడం లేదనుకుంటా. ముందు ఆ పంచాన్ని కిందకి దించు. బాగా ఆనందించాలి. గ్రహాలు బాగా అనుభవిస్తున్నట్టున్నాయి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు పిల్లలు కలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇతన్ని పరిచయం చేయాలి. అర్జున్ నువ్వే చేయాలి. వాళ్ళంతా కింద నీ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి విశ్వాసం కలిగించు. పెద్దగా నవ్వండి. ఇక వెళ్ళచ్చు. నాకు తెలుసు నేను నువ్వు ఆశించలేదు, కానీ నా జీవితం అంతా ఇంటర్నెట్ వచ్చి ట్రైన్ అవుతూ గడిపాను. నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను వైరల్ వీడియో చేశాను. నేను ఒక బర్త్డే చేశాను. కిరాణాలు ఎంజాయ్ చేస్తాను. మొదలు పెడదాం. ఒక్కొక్కరు అడగండి. ఈ కుర్రాడికి మీడియా ట్రైనింగ్ కూడా లేదు. నిజం చెప్పాలంటే ఇదంతా అవాస్తవంగా అనిపిస్తుంది. అని నిన్న రాత్రి నా బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో బుద్ధి సంగతి జరుగుతూ గడిపాను. ఇప్పుడు నేను సంవత్సరాడుతున్నాను. నువ్వు అది చెప్పకుండా ఉండాలి. చివరి కామెంట్ వల్ల పొజిషన్ సమాజం మనోభావాలు చాలా దెబ్బతిన్నాయని క్షమాపణ చెప్పగలవు. నా ఉద్దేశం అది కాదు. నాకు బుద్ధి అనేది చాలా ఇష్టం. కాబట్టి మనం తర్వాత చూసింటాను. ఒక చిన్న ఆటగాడికి కాదు లేదు లేదు. వీరికి ఆ రుచి గురించి అతని తల మీద మోదుతారా? కావచ్చు. నిశ్చయిపోతారా? అవకాశం పోతారా? అంతా అవును. కానీ అతని గేమ్ అంత ప్రేమిస్తాడు. దానికోసం తప్పదు కదదు. ఏం సంగతి ఏంటి? లేదు అసలు నేను తని గుర్రాల ట్రైనర్ అంటున్నాను. ఎందుకంటే ఇతను ఆ గుర్రం మేట విరగొట్టాడు. అతను ఇందాక నాతో ఏమన్నాడో చెప్పనా? వేంకి అతను నిశ్చయం పెట్టాడట. వాడిని నదికి కోరి అలాగే అతను నేను ఖచ్చితంగా ఒక గోల్ కాదని కూడా అన్నాడు. వాడి చుట్టూ కూడా చెత్తగా ఉంటుందన్నాడు. అది నేను చివరి ప్రశ్న. ఇది సిద్ధంగా ఉన్నా టీం తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఒక మార్చి తీసుకొస్తుంది. మీకు ఎప్పుడైనా వెళ్ళిపోయి నేను వచ్చిందనుకుంటుందా? నేను ఎక్కడికి వెళ్ళాను. ఈ క్షణంలో నేను చాలా గొప్ప రోజు చాలా గొప్ప అన్నాడు. లీజీగా ఉన్న ప్రతి చెత్త గాడితో ఆడాను. బయటకు వెళ్ళి నేను గెలవడానికి ఏం చేయాలన్నది నా ఏకైక ఆందోళన. ఇంకేం ఉండదు. నిజంగా ఏది నా ఓకే, నేను చూసుకుంటాను. బోర్డుని ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు? మాకు వివరిస్తారా? గొప్ప ప్రశ్న. మొత్తం నేను ఈ కొత్త ప్లేట్ల గురించి నేను వివరించి నా మాట విన్నావుగా? తర్వాత చూసుకుందాం. ఎలా ఉన్నావు? నేను టెన్నిస్ మీరెవరో నాకు తెలుసుకోవచ్చు. ఇది నాకెంతో గౌరవం. కోచ్ అన్నది పెద్ద మాట.
నేను డబ్బులు చెల్లించి క్లిప్ స్టాండ్ పార్టీ కానీ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఈ గేమ్ కోసం యూనిఫామ్ ఆడడానికి దగ్గరగా ఉన్నాను ఆడటమా అది చాలా ముద్దుగా ఉంది వచ్చేస్తాం వారిని రూమా ఈవిడ కాదు నా పేరు తగ్గిందబ్రా గేమ్ నైట్ కి స్వాగతం ప్రాక్టీసింగ్ గా నిర్వహించిన యార్మాన్ రోడ్ బాల్ కి తిరిగి స్వాగతం రాయల్ స్పోర్ట్స్ ఉన్న స్పోర్ట్స్ కి స్వాగతం సెలాటైన్ ఇసుక తుఫాన్లు కొండ శిఖరాలు మంచు నిప్పులు ఇంకా తీగలు ఈ రోజు రాత్రి మనం గ్రీన్ హౌస్ లో ఉన్నాం ఆ స్టేడియం 3 హోమ్ గేమ్స్ లో మొదటి గేమ్ కి సిద్ధమవుతుంది ఆశ్చర్యం లేదు వైన్ యార్డ్ సరికొత్త టోన్స్ కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు అక్కడ అతిథ్య పహార కాస్తుంది నీళ్ళు ప్రేమలో ఉన్నారు మెడలు మెల్ల పెట్టుకున్నట్టుంటారు గోలీకి క్రాకర్ కావాలంటే కరెక్టేనా Copy Olivia. हीरा हुरुकी मेरा नूरी सिगरेट ये नो हुरुकी आरो हुरुकी नीनो हुरुकी Hare Rama Rama Hare Rama Sadhu Hare Rama Rama Tulasi Komare Shravana Jayari Rama Tulasi